ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో రామా, ఇదేనా చెప్పు ఇల్లు చూసిరండి. రండమ్మా రండి. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అదమ్మా బెడ్రూమ్. చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్. వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకీ కింద పోస్టుల్లో ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో. మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే 2-3 బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్సా? అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ వాళ్ళు మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునే వాళ్ళు. పక్కనే 2 వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, 2 మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా? ఒట్టు ఇవన్నీ కాదు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు గడగడ వణుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విల ఏం చేస్తాడు. అవునా? ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి. భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా? ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు స్ప్రే కొట్టు అంతే. ఇటు ఇంకో బట్టి కొట్టు. అది కూడా స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా కనబడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చడ్డీలు వేసుకునేవాడివి, నీకెందుకు? నవ్వకో. వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడి తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? 2 నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే Don't touch that. సరే, పైకి అది ఎందుకు అలా చేస్తున్నావు? కింద పడే నువ్వు అక్కడే ఉండు. వస్తున్నా. నీకు తెలీదా? ఎవరు నువ్వు? నీ పేరేంటి చెప్పు. ఏంటా చూపు? చాలా బాగుంది. ఏయ్, నిన్నే కదా అడుగుతున్నాను, నోరు తెరి చెప్పే. చిన్న. ఓ, చిన్న అంటే నువ్వేనా? ఎందుకు అలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను, ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంకా కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా. ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్ లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో 2 ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా.
మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోడ్లాగా వాళ్ళు కూడా చెప్పు, అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టేయ్. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? వైజాగ్లోనే ఉన్నారు. ఓకే ఓకే అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున్న రొమాంటిక్ గిఫ్ట్లు ఇస్తున్నావు? ఛీ, నువ్వెప్పుడు ఇంతే. అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్? యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే ఏమునా? వచ్చిందండి, ఇందాకే బస్ నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా? యమునా, నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలు? తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకోవు. తీసుకొస్తావా ఎరగొట్టమంటావా? నువ్వు విరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి పళ్ళు ఊడిపోయి కర్ణభేరులు చిరిగిపోయి రెటీనా తెగిపోయింది. కంటి చూపు సరలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి కిడ్నీలు వాచిపోయి ప్యాంక్రియాసు ప్లీనం పనిచేయకుండా పోయి కాళ్ళు చేతులు చచ్చుబడి నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న యమున్నే తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమునా? ఏం సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా. మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాళ్ళతో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లలు, అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నాడు అమ్మా. కొంచెం నా కోసమే నన్ను వెళ్ళివే. ఏం కావాలి నీకు? ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగా ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా నీ ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా? తెలుసు కదా, నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానిగా, కొంచెం తినమ్మా, సంతోషంగా వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి, నాకు ఇష్టమైనవి కొనివ్వడానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు. నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు. ఏంటి కావాలంట? ఇది నాది. నాకు రే, నేను చేశాక నువ్వు చేతులే. ఎవ్వరికి వద్దు. ఏంట్రా ఇది? బాగుందా? ముగ్గురు కలిసి స్నానం చేయండి, పని అయిపోద్ది. రోజు పొద్దున ఇదే గొడవ. డోంట్ టచ్. నిన్న నా బట్టలు టచ్ చేస్తావు, ఇవాళ నన్నే టచ్ చేస్తావా? ఇవన్నీ నాకు నచ్చవు. సారీ. సారీయా? ఏం సారీ చెప్తున్నావు? రేపటి నుంచి నేను బయటకు వచ్చే టైంకి నువ్వు బయటకు రాకూడదు, అర్థమైందా? మూవ్ మూవ్ మూవ్.
ఏం కావాలి? హలో, మిమ్మల్ని ఏం కావాలి? మా అమ్మాయి కాలేజీకి వెళ్ళేటప్పుడు గోపి అనే ఒకడు రోజు ఏడిపిస్తున్నాడంటమ్మా. ఇక్కడైతేనే మా సమస్య తీరుతుందని తెలుసుకుని వచ్చాను. నీకేం కావాలి? మా అమ్మాయి పెళ్లి కోసమని 20 కాసుల బంగారం కొనుక్కొని ట్రైన్లో వస్తున్నామమ్మా. దిగే ముందు టాయిలెట్కి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నా పెట్టి దొంగిలించారమ్మా. చూడండి, మీరందరూ నా దగ్గర హెల్ప్ అడగడానికి వచ్చారు కాబట్టి తప్పకుండా చేస్తాను. కానీ అందుకోసం మీరందరూ ఇంటికి రాకూడదు. ఏదైనా ఆఫీస్కి వచ్చే కలవాలి, ఓకేనా? అబ్బా, ఈ బ్రోకర్ గార్డ్ మన గురించి అందరికీ చెప్పేశాడేమో. ఆటో ఆటో, లగ్డీ కప్పులు పోని. 40 రూపాయలు అవుద్ది. 40 ఏంటి? అంతే. 20గా? నీకు ఇష్టమైతే ఎక్కువ, లేకపోతే మానే. ఏంటి రూడ్గా మాట్లాడుతున్నావు? నేనెవరో తెలుసా? ఎవరో? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. నాకు తెలియక అడిగానమ్మా. మీరు రండి. మీరు ఎక్కడమ్మా? మీరు రండి. నేను 20 ఇస్తాను. అసలు నువ్వు డబ్బులే వద్దు తల్లి. నీకు నమస్కారం. రండి. ఎక్కండి. కమిషనర్ ఆఫీస్ అంటే చాలు అందరూ భయపడతారు. పోనీ. నమస్కారం బాబు. నమస్కారం బాబు. ఆ పెట్టెకి చైన్ కూడా వేశాను బాబు. మళ్ళీ మొదలెట్టారా? ఎవడై ఉంటాడు? ఆ ప్రసాద్ గారు అయి ఉంటాడు. ఆ ప్రసాద్ గాడు చేనున్న పెట్టినప్పుడు ముట్టాడురా. ఇదా నాగేంద్ర గాడి పని. వెంటనే ఆడికి ఫోన్ చేసి ఆ నాయాలని అరగంటలో ఇక్కడ ఉండాలని చెప్పు. మీరు వెళ్ళండి, మీ పెట్టి భద్రంగా తిరిగి వస్తుంది. అలాగే బాబు. మీరు రండి అమ్మా. భాషరా, చిన్న ఆ గోపిగాడు శ్రీశైలం మనిషి. వాడెవడైతే నాకేంట్రా? మావే తినిపిస్తే తినవేంట్రా? అమ్మే వచ్చి తినిపించాలా? ఏంటన్నయ్య, బాబు అల్లరి చేస్తున్నాడా? ఆయన నీకెందుకన్నయ్య ఇవన్నీ? నీ పనులు చూసుకోవచ్చుగా. నా అల్లుడి కన్నా మీకన్నా ఎక్కువ కాదుగా నా పనులు. ఇక్కడ బిస్కెట్లు ఉండాలి. ఇవి అన్నో, ఆ రోజు నువ్వు తిట్టిన దగ్గర నుంచి పిల్లాడు బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ అస్సలు ముట్టుకోవట్లేదు. నేనే సొంతంగా కొనుక్కొని తింటున్నాను. ఇంకా తింటున్న చిప్స్ మీద ఒట్టు. నీకు ఎప్పుడు నా మీద అనుమానం. ఆ నారాయణ గండి తీసుకొస్తున్నారన్న. నమస్కారం. మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? ఏం లేదయ్యా, అవతల అర్జెంట్గా వెళ్ళాలి. ఆటోలో వెళ్దాం అనుకున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. నీకెందుకు వెళ్ళి? జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. ఏయ్, పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక, తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు ఆ నాయాల మందేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు, వాడు పెళ్ళాం, వాడు తాగుతాడు, వాడు కొట్టుకుంటాడు. మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తన్ని పంపించావు. వెళ్ళినోడు వాడు తిరిగి రాలేదు. వాడు ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది. ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కౌరులొద్దు. రేసీను, చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు, నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడుతారు దేవుడా? లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా. ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పెట్టేసా. ఓహో, ఇక్కడికి వచ్చేద్దాం ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీసా? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పని చేసేవాడా? అతడు కాదు, ఆమె.